సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే సార్. అండ్ పీసీఓడి, రైట్, పీసీఓఎస్ అసలు అంటే ఏంటి? జనరల్గా చాలా చోట్ల వింటున్నాం ఇది. చాలామంది ఫ్రెండ్స్ని కూడా అడుగుతుంటే పీసీఓడి ప్రాబ్లం అంటున్నారు, పీసీఓఎస్ అంటున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అండి? యా, నేమ్లో డిఫరెన్స్ తప్ప డిసీజ్లో ఏం డిఫరెన్స్ లేదండి. పీసీఓఎస్కి ఇంకో నేమ్ వచ్చి పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. బేసిక్గా రెండు ఒకటే. సో డిఫరెంట్ నేమ్స్ అంతే, సేమ్ డిసీజ్కి అయితే పీసీఓడి పీసీఓఎస్ రెండు సేమ్. ఓకే. సో జనరల్గా పీసీఓడి వచ్చినప్పుడు చాలామంది మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడితేనే వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి, మెడిసిన్స్ వాడకపోతే ఆ మంత్ వాళ్ళకి పీరియడ్స్ రావు అంటారు. మరి హోమియోలోకి వస్తే మెడిసిన్స్ అనేది ఇక్కడ కూడా మంత్లీ బేసిస్లో వాడాలా, లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? హోమియోపతిలో పీసీఓడికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. ట్రీట్మెంట్ కంటే వేరే ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి పీసీఓడిలో. ఓకే. పీసీఓడిలో ఫస్ట్ ట్రీట్మెంట్ పక్కన పెట్టేసాడు. ట్రీట్మెంట్ అనేది ఫైనల్ స్టెప్. సో అది అలోపతిలో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, హోమియోపతిలో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి చూద్దాం. ఓకే. ఇది సెకండరీ ఈ డిసీజ్లో. ఇక్కడ అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు ఎందుకు వస్తుందని తెలుసుకుంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసేస్తే ఈ డిసీజ్ అదంతకు అదే వెళ్ళిపోతుంది. మెయిన్గా ఈ పీసీఓడిలో జరిగేది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారు, రైట్? వెంటనే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన వెంటనే ఈ కార్బోహైడ్రేట్ అనేది మీ సెల్స్లోకి వెళ్ళిపోవాలి. ఇన్సులిన్ పని ఏంటంటే కార్బోహైడ్రేట్ని తీసి, కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్ని కానీ లేకపోతే అమైనో యాసిడ్స్ కానీ తీసి మీ సెల్స్లో, మీ బ్లడ్లో ఉన్న దాన్ని తీసి సెల్స్లో పెట్టడం, దాని పని ఇన్సులిన్ పని. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, అయినా కూడా ఇవి మీ సెల్స్లోకి పోకుండా అట్లనే బయటనే ఉండిపోతాయి. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఒబేసిటీ. ఓకే. ఈ ఒబేసిటీకి మెయిన్ రీజన్ ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫుడ్. ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్లనే మీకు ఈ పీసీఓడిస్. కానీ మనం ముందు ఎపిసోడ్స్ చేసాం చాలా. ఏ ఎపిసోడ్లో చూసినా మీరు ఫైనల్గా కార్బోహైడ్రేట్స్ గురించి హైలైట్ చేస్తున్నారు. రైట్. మనిషికి ఏ ప్రాబ్లం రావడానికైనా ముందు కార్బోహైడ్రేట్స్ రీజనా? రైట్. ఓకే. మనిషి మనల్ని హోమోసెపియన్ అంటారు, మన సైంటిఫిక్ నేమ్, రైట్? ఈ హోమోసెపియన్ అనే మన కోతుల నుంచి మనుషులు వచ్చారంటారు కదా. కోతుల నుంచి మనిషి ఎప్పుడు వచ్చాడు అంటే 3,50,000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 3,50,000 సంవత్సరాల ముందు మనిషి అనేవాడు ఫామ్ అయ్యాడు, హోమోసెపియన్. 3,50,000 సంవత్సరాల నుంచి మొన్న 10,000 సంవత్సరాల ముందు వరకు, అంటే 3,40,000 సంవత్సరాల వరకు మనిషి అనేవాడు నోమాడిక్ హంటర్. అంటే మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంటి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆకుకూరలో కాయగూరలో తీసుకొని వచ్చి అన్నీ కలిపి వండుకొని తినేవాళ్ళు. ఓకే. మనకు అగ్రికల్చర్ స్టార్ట్ అయింది 10,000 సంవత్సరాల నుంచే. అంటే మనిషి ఈ కార్బోహైడ్రేట్ పైన డిపెండ్ అయింది లాస్ట్ 10,000 ఇయర్స్ నుంచే. అదీగాక ఎప్పుడైతే మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో మిడ్స్ ఆఫ్ 1950 ఆ రీజన్లో మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో ఈ కార్బోహైడ్రేట్ వాడకం అనేది చాలా ఎక్కువైపోయింది. సార్, కార్బోహైడ్రేట్స్ మన ముందు జనరేషన్స్ కూడా చాలామంది యూజ్ చేశారు. ఇప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళని చూసుకున్నట్లయితే, బట్ వాళ్ళు 85 ఇయర్స్ 90 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు హెల్తీగానే ఉంటున్నారు. బట్ మనము యూజ్ చేస్తున్నాం కార్బోహైడ్రేట్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? రైట్. 10,000 సంవత్సరాల నుంచే మనం కార్బోహైడ్రేట్ యూజ్ చేసింది, రైట్? అంటే మన బాడీసు ఈ 3,40,000 సంవత్సరాలు, అంటే అంతకుముందు కోతి జాతులు కూడా ఉండేవి, అక్కడ కూడా మనం కార్బోహైడ్రేట్ తినలేదు. ఈ 10,000 సంవత్సరాల నుంచే మనము అగ్రికల్చర్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఏంది, బియ్యము ఇవన్నీ స్టార్ట్ చేసాం. మెయిన్ అంటే మన బాడీసు కార్బోహైడ్రేట్ అడాప్ట్ అయినవి కాదు. మన అమ్మమ్మలు తాతయ్యలు అంటే మేబీ వాళ్ళలో ఏం జరిగిందంటే అదే ట్రాన్సిషన్ ఫేజ్. మన అమ్మమ్మలు తాతయ్యలు, మన ముత్తాతలు, వాళ్ళ తాతలు తీసుకుంటే వాళ్ళకి రోజుకు 3 పూటల ఫుడ్ ఉండేది కాదు, ఒక పూటనే ఫుడ్ ఉండేది, రైట్? ఒక పూటనే తినేవాళ్ళు. వారానికి 7 రోజులు ఫుడ్ ఉందా అంటే 7 రోజులు ఫుడ్ ఉండేది కాదు, రైట్?
వాళ్ళకు వారానికి 3 రోజులో 4 రోజుల్లో ఫుడ్ తిరిగి అంత దొరికేది. తక్కువ తింటే అంతే. నీరసం రాదా సార్? రాదు. మన బాడీలు వాటికి అడాప్ట్ అయినది. 10,000 సంవత్సరాల ముందు తీసుకోండి, కార్బోహైడ్రేటే లేదు. సో అడవికి పోతే ప్రతిరోజు మీకు దొరకదు, రైట్? వారానికి 3 రోజులో 4 రోజులే తినేవాళ్ళు. అది కూడా పొద్దున్నుంచి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పొద్దున ఒకసారి తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, రాత్రి తింటున్నాం. ఇవన్నీ కాకుండా మధ్య మధ్యలో కూల్ డ్రింకులు, టీలు, కాఫీలు, అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు తింటూనే ఉన్నాం. అవును. ఆ తినేది ఏం తింటున్నాం? ఓన్లీ కార్బోహైడ్రేట్ తింటున్నాం. మన బాడీలు దీనికి అడాప్ట్ అయినవి కాదు. మన బాడీలు మ్యాక్సిమం ఏంటంటే వారానికి 3 రోజుల నుంచి 4 రోజుల వరకు అది ఒక పూట ఫుడ్, లో కార్బోహైడ్రేట్ ఫుడ్కి. ఈ ఫుడ్ తిని మనం హంటింగ్ పోయేవాళ్ళం. ఓకే. ఇప్పుడు మనం తినేదంతా ఎక్సెస్ ఫుడ్. దీనివల్లనే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. పీసీఓడి తీసుకున్నప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబేసిటీగా మారుతుంది. ఈ ఒబేసిటీగా మారినప్పుడు ఆ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ దగ్గర మనకు అరోమటేజ్ అనే ఒక హార్మోన్ ఉంటుందన్నమాట. ఈ హార్మోన్ వల్లనే మనకు ఎక్కువ ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆండ్రోజన్స్ అంటే టెస్టోస్టిరాన్ కానీ, ఈ ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రోన్ కానీ ప్రొడ్యూస్ అయ్యి అవి పీసీఓడీస్ కింద వస్తున్నాయి. పీసీఓడీస్ తగ్గాలి అంటే ఫస్ట్ చేయాల్సింది డైట్, నెక్స్ట్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, నెక్స్ట్ స్లీప్. ఈ 4 చేసిన తరువాత మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ట్రీట్మెంట్ తీసుకునేది బెస్ట్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు. సో ఓవరీ కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు. అంటే ట్రీట్మెంట్ లేదు అంటే అసలు పర్మనెంట్ సొల్యూషనే అలోపతిలో లేదా సార్? పర్మనెంట్ సొల్యూషనే లేదు. సో అక్కడ ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో మీకు ఏదైతే హార్మోన్ ఎక్కువైంది అనుకోండి, ఆ హార్మోన్ని బైండ్ చేయడానికి కొన్ని కెమికల్స్ ఇస్తారు. ఆ కెమికల్స్ వల్ల ఆ హార్మోన్ తగ్గిపోతుంది, రైట్? పని చేయకుండా అయిపోతుంది. ఆ కెమికల్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని హార్మోన్స్ తగ్గిపోతాయి. ఎక్స్టర్నల్గా సింథటిక్ హార్మోన్స్ ఇస్తారు, బయట నుంచి హార్మోన్స్ ఇస్తారు, రైట్? ఆ హార్మోన్స్ మీ బాడీలో వస్తాయి. ఆ హార్మోన్స్ ఉన్నన్ని రోజులు మళ్ళీ మీకు పీరియడ్స్ వస్తాయి, మళ్ళీ జరిగే డ్యామేజ్ జరుగుతుంటుంది. మీరు బయట నుంచి ఇస్తున్నారు, బయట నుంచి తీసుకున్నారు. ఓవరీస్కి పని ఏముంది? ఉన్న ఓవరీస్ కూడా పనిచేయవు. ఓకే. అంటే ఈ మెడిసిన్స్ వాడేది ఓవరీస్ మీద వర్క్ ఏం లేదా? మీరు బయట నుంచి హార్మోన్స్ ఇస్తున్నారు. ఓవరీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్మోన్ని తక్కువ సింథసిస్ చేసింది, మీకు రిపోర్ట్ తీస్తారు, ఈ హార్మోన్ తక్కువ ఉంది, ఇచ్చేసే ఈ హార్మోన్ బయట నుంచి సింథటిక్ హార్మోన్ ఇచ్చేసాయి. ఈ హార్మోన్ ఎక్కువగా ఉంది, సో ఈ హార్మోన్ని బ్లడ్లో బైండ్ చేసి దాన్ని ఇన్ఎఫెక్టివ్గా చేసే కెమికల్ ఒకటి ఇస్తారు. ఆ కెమికల్ తగ్గిపోతుంది. ఓవరీ పైన ఎక్కడ యాక్ట్ చేస్తుంది? అది చేయట్లేదు. హోమియోపతిలో ఎలా ఉంటుందంటే ఈ ఓవరీనే స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే. ఈ ఓవరీ చుట్టూ ఏవైతే ఫాలికల్స్ ఉన్నాయో, సో మనము పర్ల్ చైన్ స్ట్రక్చర్ అంటాం. సో ఇవన్నీ రావడానికి ఫాలికులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది? సో స్ట్రెస్ వల్ల వచ్చిందా? దానికి రీజన్ ఏంటి? సో మనం మళ్ళీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవన్నీ తీసుకొని హోమియోపతిలో ట్రీట్ చేస్తే కంపల్సరీ పీసీఓడి అనేది తగ్గుతుంది. కానీ పీసీఓడి తగ్గడం అనేది హోమియోపతి కంటే, మెడిసిన్ కంటే ఇంపార్టెంట్. నువ్వు ఏం డైట్ తీసుకుంటున్నావు, నువ్వు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నావు, నువ్వు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నావా లేదా, నువ్వు నిద్రపోతున్నావా లేదా, ఈ 4 ఫ్యాక్టర్స్ ఇవి కరెక్ట్ చేసి మీరు హోమియోపతి తీసుకుంటే యూ విల్ గెట్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఎక్సర్సైజెస్ అనేవి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి సార్ పీసీఓడికి? ఎక్సర్సైజ్ అనేది ఒబేసిటీకి ఎక్సర్సైజ్, రైట్? ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజ్, జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్, రైట్? అదే ఎక్సర్సైజ్. ఎప్పుడైతే జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ చేస్తామో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో మీ కార్బోహైడ్రేట్ పైన కాకుండా మీ బాడీని పీసీఓడి, థైరాయిడ్, డయాబెటిక్ దేనికైనా కానీ జోన్ 2 అనేది జోన్ 2 మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి. మీరు కన్నా డైట్ కన్నా ఫిక్స్ చేస్తే లెస్ దాన్ 50 grams కన్నా కార్బోహైడ్రేట్ మీరు తీసుకుంటే మీకున్న 95% ఆఫ్ డిసీజెస్ తగ్గుతాయి. మీరు సింపుల్గా చేయాల్సింది టేక్ లెస్ దాన్ 50 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ పర్ డే. ఎప్పుడైతే మీరు ఆ జోన్లోకి వెళ్తారో అంటే మనకు 2 మెటబాలిజంలు ఉన్నాయి. ఫ్యాట్ మెటబాలిజం, ఒక ఫ్యాట్ నుంచి ఎనర్జీ తయారు చేసుకోవచ్చు, కార్బోహైడ్రేట్ నుంచి తయారు చేసుకోవచ్చు. మన బాడీస్ ఫ్యాట్ నుంచి ఎనర్జీ తయారు చేసుకోవడానికి డిజైన్ అయినవి. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కార్బోహైడ్రేట్ తిని దాన్ని మనం కార్బోహైడ్రేట్గా మారుస్తున్నాం. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ పైన మీ బాడీ రన్ అవుతాయో మీకు రాని డిసీజ్ అంటూ లేదు. దాన్ని స్లోగా మీరు ఫ్యాట్ మెటబాలిజం పైన కన్వర్ట్ చేస్తే సో మీకు 95% ఆఫ్ ది డిసీజెస్ పోతాయి. సో ఇప్పుడు కార్బ్స్ ఎంత తీసుకోవాలంటారు పర్ డే? అయితే లెస్ దాన్ 50 grams పర్ డే. ఇట్ విల్ నాట్ ట్రిగర్ డే మొత్తంలో కలిపి, డే మొత్తంలో కలిసి లెస్ దాన్ 50 grams. లెస్ దాన్ 50 grams. 50 grams. ఓకే. సో మిగతా రిమైనింగ్ అంతా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేది మళ్ళీ దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. దేంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, దేంట్లో ఉండదు, దేంట్లో ఎంత ఉంటుంది అనేది డిఫరెంట్ టాపిక్. ఫ్రూట్స్ అన్నారు, ఫ్రూట్ ఈస్ ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్.
వెజిటబుల్స్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న వెజిటబుల్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్. లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి అనుకోండి, కార్బోహైడ్రేట్ అనేది 5% మాత్రమే ఉంటుంది. ఓకే. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా మినిమం 5% కార్బోహైడ్రేట్ దాంట్లో ఆల్రెడీ ఉంటుంది. ఓకే. పొటాటో తీసుకున్నారనుకోండి ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. క్యారెట్ తీసుకున్నారనుకోండి ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. తర్వాత పింక్ కలర్లో ఉంటుంది బీట్రూట్, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఏమన్నా రూట్స్ తీసుకున్నారంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. దుంపలు ఏమన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. రైస్ కానీ, రాగి కానీ, జొన్నలు, సద్దలు, మిల్లెట్స్, కొర్రలు, ఇవన్నీ ఏం డిఫరెన్స్ లేదు. ఇవన్నిట్లో 70% పైనే 65 to 70% కార్బోహైడ్రేట్ ఉంటుంది. దీంట్లో ఏం డిఫరెన్స్ లేదు. సో ఇవన్నీ తక్కువ చేయాలి. మీరు మెయిన్గా తీసుకోవాల్సింది ఆకుకూరలు తీసుకోండి, కాయగూరలు తీసుకోండి, మంచిగా నట్స్ తీసుకోండి, నాన్ వెజ్ బాగా తీసుకోండి. సో నాన్ వెజ్ తినే వాళ్ళైతే మీ బాడీ దీనిపైన రన్ చేయండి. అంతేగాని బియ్యము, రాగులు, జొన్నలు, సద్దలు, తర్వాత మనకు కొర్రలు, అండుకొర్రలు, ఇవన్నీ కంప్లీట్గా స్టాప్ చేయాలి. స్టాప్ చేస్తే ఎప్పుడైతే మీరు లెస్ దాన్ 50 grams per day కార్బోహైడ్రేట్ ఇంటేక్లోకి వెళ్తారో సో మీకు మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అప్పుడు కరుగుతుంది. అప్పుడు మీ బాడీ కార్బోహైడ్రేట్ని వదిలేసి ఫ్యాట్ని యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి మీరు సన్నగా అవ్వడానికి అప్పుడు ఛాన్స్ ఉంటుంది. తప్పితే మీరు ఈ చాలామంది అడ్వర్టైజ్మెంట్లో మీ ఇష్టం వచ్చింది తినండి కానీ మా మెడిసిన్ వాడండి తగ్గుతుంది. ఎంత రాంగ్ అడ్వర్టైజ్మెంట్ అంటే అది అంత రాంగ్ అడ్వర్టైజ్మెంట్. అలా మన బాడీ జరగదు. సో మెయిన్గా యూ హ్యావ్ టు రన్ యువర్ బాడీ ఆన్ ఫ్యాట్. యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ త్రూ ఫ్యాట్, నాట్ త్రూ కార్బోహైడ్రేట్. అది జరిగేంత వరకు మీరు సన్నగా కారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.